హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. జబల్పూర్ డబుల్ మర్డర్ కేస్ అప్డేట్స్ ఏంటి అని చాలామంది నాకు మెయిల్ చేశారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. గతంలో ఈ జబల్పూర్ డబుల్ మర్డర్ కేసు గురించి నేను వీడియో చేశాను. అందులో హత్యలు ఎవరు చేశారు, ఎలా జరిగినాయి, ఏంటన్న వివరాలు చాలా డీటెయిల్గా చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. మార్చి 15వ తారీఖు ఒక బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన కన్న తండ్రిని తమ్ముడిని హత్య చేసి పారిపోయి 46-47 రోజులవుతున్నా ఇప్పటి వరకు పోలీసులకు పట్టుబడలేదు. ఇన్ఫ్యాక్ట్ పోలీసులే వాళ్ళిద్దరినీ పట్టుకోలేకపోయారు అనడం చాలా కరెక్ట్. అసలు ఏం జరిగింది ఏంటనేది చాలా క్లుప్తంగా చెప్తాను. జబల్పూర్లోని రైల్వే కాలనీలో రాజ్ కుమార్ శర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రాజ్ కుమార్ శర్మ రైల్వే డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా జాబ్ చేస్తూ ఉండేవాడు. రాజ్ కుమార్ శర్మకి ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు వయసు 9-10 సంవత్సరాలు, కూతురు వయసు 16 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతోంది. రాజ్ కుమార్ శర్మ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అప్పటి నుంచి తన కొడుకుని కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు. తల్లి లేని లోటు తీర్చేవాడు. మార్చి 15వ తారీఖు రాజ్ కుమార్ శర్మ కూతురు తన కజిన్కి, వేరే ఊళ్ళో ఉంటున్న తన కజిన్కి కాల్ చేసి, డాడీని ఎవరో దుండగులు చంపేశారు, వెంటనే బయలుదేరి రా అని ఫోన్ పెట్టేసింది. అక్కడ కజిన్ కంగారు పడింది. వెంటనే జబల్పూర్లో ఉంటున్న తన బంధువుకి కాల్ చేసి, మీరు వెంటనే రైల్వే క్వార్టర్ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో చూడండి అంటే ఆ బంధువు రాజ్ కుమార్ శర్మ రైల్వే క్వార్టర్కి వచ్చాడు. ఇంటికి తాళం వేసింది. దాంతో పోలీసులకి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చారు. తాళం పలుగొట్టు లోపలికి ప్రవేశిస్తే ఇంటి లోపల కిచెన్లో రాజ్ కుమార్ శర్మ డెడ్ బాడీ గోని సంచిలో కుక్కి ఉంది. అలాగే రాజ్ కుమార్ శర్మ 9 సంవత్సరాలున్న వయసున్న కొడుకు డెడ్ బాడీ ఫ్రిడ్జ్లో పట్టేసింది. పోలీసులు ఆశ్చర్యపోయారు, దిగ్భ్రాంతికి గురారు. ఆ తర్వాత కూతురు ఎక్కడుంది ఏంటని వెతికారు. కూతురు కనిపించలేదు. దాంతో సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే అందులో రాజ్ కుమార్ శర్మ ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఎంప్లాయీ కొడుకు ముకుల్ అన్న యువకుడు స్కూటీ మీద ఈ రైల్వే గేటు దాటుతూ కనిపించాడు. ముకుల్ స్కూటీ మీద వెళ్ళిన 10 నిమిషాలకి రాజ్ కుమార్ శర్మ కూతురు నడుచుకుంటూ వెళ్ళడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. వీళ్ళిద్దరూ ఆ తర్వాత రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఇద్దరు స్కూటీ మీద వెళ్ళడం, అలాగే రోడ్డు మీద ఇద్దరు చట్టాపట్టాలేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఏంటని ఆరాధిస్తే ఒక కథ బయటకు వచ్చింది. అది ఏంటంటే రాజ్ కుమార్ శర్మ కూతురు పక్కింటి వాడైన ముకుల్ని ప్రేమించింది. ముకుల్ వయసు 21-22 సంవత్సరాలు. ముకుల్ కూడా రాజ్ కుమార్ శర్మ కూతుర్ని ప్రేమించారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం రాజ్ కుమార్కి తెలిసిందే. దాంతో తన కూతుర్ని మందలించాడు. ఎందుకంటే కూతురు వయసు 16 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతోంది, ఇంకా మైనరే. ఆ వయసులో ఈ ప్రేమ గీమ ఏంటని మందలించి, ఇక ఇక్కడ ఉంటే ముకుల్తో తిరుగుతుంది, చెడిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ బాలిక మేనమామ ఇంట్లో, అంటే వేరే ఊళ్ళో ఉంటున్న మేనమామ ఇంట్లో ఉండి అక్కడి నుంచి చదివించసాగాడు. ఇక అప్పటి నుంచి తన ప్రేయసిని, తన గర్ల్ ఫ్రెండ్ని వేరు చేశాడు, తన కాకుండా చేశాడన్న ఉద్దేశంతో ముకుల్ రాజ్ కుమార్ మీద కోపము, పగా పెంచుకున్నాడు. ఇక్కడ ఈ బాలిక కూడా తన బాయ్ ఫ్రెండ్ నుంచి తనను వేరు చేశారు, మేనమామ ఇంట్లో ఉండి చదివిస్తున్నారు అని తన తండ్రి మీదే కోపము పెంచుకుంది. కానీ ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకునేవారు, వాట్సాప్ చాటింగ్లు అవన్నీ చేసుకునేవారు. ఈ క్రమంలో మార్చి నెలలో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th ఎగ్జామ్స్ రాయడానికి ఆ బాలిక కంపల్సరిగా జబల్పూర్కి రావాల్సి ఉంది. ఈ విషయం ఈ ముకుల్ అన్న వాడికి తెలుసు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఫోన్లో చాటింగ్లో టచ్లో ఉన్నారు, మాట్లాడుకునేవారు. ఇక్కడ ఈ బాలిక, నేను 10th ఎగ్జామ్స్కు రాయడం కోసం వస్తున్నాను, నేను ఎప్పుడు నీ దగ్గరే నీతో పాటు ఉంటే ఎంత బాగుంటుంది, ఆ జబల్పూర్లోనే ఉంటేనే ఎంత బాగుంటుంది ఏంటని అడుగుతుంటే, ఇక్కడ ఈ ముకుల్ అన్నవాడు, నేను చాలా ఆలోచించాను, మన ఇద్దరము జీవితాంతం కలిసి ఉండాలంటే, జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే మన ఇద్దరికి అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకోవాలి. అడ్డుగా ఉన్న వాళ్ళు ఎవరు? మీ నాన్న, మీ తమ్ముడు. మన ఇద్దరికి అడ్డొస్తున్నారు. వీళ్ళిద్దరిని అడ్డు తొలగించుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు, మన స్వేచ్ఛకి ఎవరు అడ్డు రారు అని చాలా డైరెక్ట్గానే మీ తండ్రిని తమ్ముడిని లేపేస్తే, హత్య చేసేస్తే అని అడుగుతుంటే, ఇక్కడ ఈ బాలిక ఏమీ అంటలేదు, నో చెప్పట్లేదు. అరే నువ్వు అలా అంటావేంటి, నా తండ్రిని తమ్ముడిని హత్య చేయాల్సిన అవసరమే ఉంది, మనం కొంతకాలం వెయిట్ చేద్దాం, నేను ఇంకా మైనర్నే, మేజర్ అయిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత నువ్వు కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకో అని చెప్పట్లేదు. సరే నీ ఇష్టం, నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. దాంతో ఈ ముకుంద్ అన్నవాడికి ఈ బాలిక దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ దొరికేసింది. దాంతో వీడు అప్పటి నుంచే ఒక నెల రోజుల క్రితం నుంచే ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ప్లాన్లో భాగంగా వీడు కత్తులు, కటార్లు ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించాడు. ఆన్లైన్లో తెప్పిస్తే ఎవ్వరికీ తెలియదు. ఆన్లైన్లో తెప్పించినప్పుడు కూడా వీడు తన ఫ్రెండ్ ఇంటి అడ్రస్ ఇచ్చి
అక్కడికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఏ రోజు డెలివరీ అవుతుందో ఏ టైంకి వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఆ టైంకి ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉండేవాడు, డెలివరీ బాయ్ వచ్చేవాడు, డెలివరీ చేసేవాడు. ఆ కత్తులు కట్టాలన్నీ తీసుకుని తన క్వార్టర్లు గ్యారేజ్లో దాచిపెట్టేవాడు. ఈ ముకుల్ చేస్తున్న పనులు, ఈ కత్తులు కట్టాలు దాచిపెడుతున్న సంగతి ముకుల్ తల్లిదండ్రులకి ఏమాత్రం తెలియదు. అలా వీడు అన్ని పగడ్బందీగా ఆన్లైన్లో తెప్పించుకుని సమకూర్చుకుని రెడీగా ఉన్నాడు. అలాగే ఈ రైల్వే క్వార్టర్స్లో ఆ కాలనీలో రెక్కి నిర్వహించాడు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ చూశాడు. సీసీ కెమెరాలను అయితే తొలగించలేడు, ఎందుకంటే అవి అందనంత ఎత్తులో ఉంటాయి. ఆ సీసీ కెమెరాలను చూసి పలానా చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ రెక్కి నిర్వహించి ఏం చేయాలి ఏంటనేది పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఈ రాజ్ కుమార్ శర్మ కూతురు ఎప్పుడు వస్తుంది 10th ఎగ్జామ్స్ రాయడానికి, ఎన్ని రోజులు ఉంటుంది ఏంటన్న సంగతి వీడికి మొత్తం తెలుసు. ఈ వివరాలన్నీ ఆ బాలిక వీడికి ఆల్రెడీ చెప్పింది. 10th ఎగ్జామ్స్ రాయడానికి వచ్చింది. ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు రాజ్ కుమార్ తన కూతుర్ని ఎగ్జామ్ హాల్ దగ్గర దింపేవాడు, మళ్ళీ తీసుకొచ్చేవాడు, ఇలా చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ప్లాన్లో భాగంగా మార్చి 15వ తారీఖు రాజ్ కుమార్ శర్మ కొడుకుని 9 ఏళ్ళు ఉన్న తనిష్కని హత్య చేసి వీళ్ళిద్దరూ పారిపోయారు. ఈ పారిపోయేటప్పుడు కూడా ఈ ముకుల్ అన్నవాడు ముందు స్కూటీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ బాలికను రమ్మన్నాడు. బాలిక 10 నిమిషాల తర్వాత నడుచుకుంటూ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత బస్సు ఎక్కారు. అలా పోలీసులకి చక్మా కొట్టి ముప్పు తెప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అంటే, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వీళ్ళిద్దరూ అక్కడ మధ్యప్రదేశ్, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత కోల్కతా, ఆ తర్వాత ముంబై, గోవా, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతూ పోలీసులకి చక్మా ఇస్తూ పోలీసుల్ని ముచ్చమటలు పట్టించి 3 చెలువలు నీళ్ళు తాగించి వీళ్ళు తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఎలా వెల్లడిస్తారు, ఏం చేస్తున్నారు, మరి వీళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటనేది ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు కనిపెట్టచ్చు. కానీ ఇక్కడ ఈ ముకుల్ అన్నవాడు చాలా తెలివిగా తన లొకేషన్ని మారుస్తూ పోతున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాడు. అవసరమైనప్పుడే ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఉంచుతున్నాడు. మరి వీళ్ళిద్దరూ పారిపోయే టైంలో ఈ బాలిక ఎప్పుడైతే తన తండ్రిని తన తమ్ముడిని హత్య చేసిందో ఇంట్లో ఉన్న నగలు అవన్నీ తన తల్లికి సంబంధించిన నగలన్నీ మూటగట్టుకుంది. అలాగే తండ్రికి సంబంధించిన డెబిట్ కార్డులు ఇవన్నీ తీసుకుని బయటకు వచ్చింది. అలాగే ఈ ముకుల్ అన్నవాడు కూడా 4 రోజుల నుంచే తన తండ్రి దగ్గర నుంచి కొన్ని డబ్బులు అవన్నీ తీసుకుని మొత్తానికి పోగు చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇంటి నుంచి హత్య చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పటికీ వీళ్ళిద్దరి దగ్గర 1,50,000 2 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వీళ్ళు ఏటీఎంల నుంచి డబ్బులు కూడా డ్రా చేశారు. కానీ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు ఏ ఏటీఎం నుంచి డ్రా చేశారు అన్న వివరాలు ఇమీడియట్గా బ్యాంక్కి అందజేయబడతాయి. కానీ వీళ్ళు తెలివిగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే ముందర అంటే ఒక 2 గంటల ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఆ తర్వాత ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేస్తున్నారు. దాంతో పోలీసులకి వీళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటన్న సంగతి తెలిసి అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు మరో చోటుకి వెళ్ళిపోతున్నారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన తర్వాత బ్యాంక్కి ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది. పోలీసులు వెంటనే ఆ ఏటీఎంకి వెళ్ళేసరికి వీళ్ళు అక్కడ ఉండట్లేదు, మరో చోటికి వెళ్ళిపోతున్నారు. అలా వీళ్ళిద్దరూ పగడ్బందీగా ప్లాన్ వేసుకుంటూ పోలీసులకి చక్మా కొట్టి తిరుగుతున్నారు. మరి ఇలా ఎలా చేస్తున్నాడు అన్న దానికి పోలీసులు చెప్పింది వింటే నాకు ఆశ్చర్యము, మరో పక్క నవ్వు వచ్చింది. ఈ ముకుంద్ అన్నవాడు సౌత్ ఇండియన్ క్రైమ్ సినిమాలు బాగా చూసి వెబ్ సిరీస్ అవన్నీ చూసి వాటిని ద్వారా ఇన్స్పైర్ అయ్యి వాటినన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడని పోలీసులు ఈ నార్త్కు సంబంధించిన కొన్ని ఛానల్స్ మీడియా వెల్లడిస్తే అవి చూసి నవ్వాలా ఏడవాలన్నది నాకు అర్థం కావట్లేదు. అంటే సౌత్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్లున్న సినిమాలు ఇవన్నీ బాగా చూసేవాడంట ఈ ముకుల్ అన్నవాడు. ఈ క్రైమ్ సిరీస్, క్రైమ్ సినిమాలన్నీ చూసి వాటిలో ఏ విధంగానైతే పోలీసుల నుంచి తప్పించుకుంటారో అదే విధంగా వీడిక్కడ తప్పించుకుంటున్నాడట. వీడు ఎలా ఆడిస్తే ఈ బాలిక అలా ఆడుతుంది. ఎందుకంటే ఈ బాలిక వయసు 16-17 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతోంది. ఆ బాలిక వీడు చెప్పినట్టే వింటుంది, వీడు వెంట వెళ్తోంది, వీడు ఏం చేయమంటే అది చేస్తుంది. వీడు వయస్సు 21-22 సంవత్సరాలు. వీడు సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ చూసి, క్రైమ్ సినిమాలు చూసి దాంతో ఇన్స్పైర్ అయ్యి ఆ ట్రిక్కులు, ఆ జిమ్మిక్కులు, ఆ క్రిమినల్ తెలివితేటలు అవన్నీ ప్రదర్శిస్తున్నాడని పోలీసులు, నార్త్కు సంబంధించిన కొంతమంది మీడియా ఛానల్స్ వెల్లడిస్తున్నాయి. మరి పోలీసులు సరే వీడు సినిమాలు ఇవన్నీ చూసి భలే తప్పించుకుంటున్నాడు అని చేతులు ముడుకు కూర్చున్నాయా అంటే అవుననే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే కరడుగట్టిన ఎంతో పెద్ద నేరస్తుల్ని క్షణాల్లో పట్టుకోగలిగే దమ్ము, సత్తా ఉన్న పోలీసులు ఆఫ్టర్ ఆల్ ఒక 20-22 సంవత్సరాలు ఉన్న వీడిని, 16 సంవత్సరాలు ఉన్న బాలికని పట్టుకోలేకపోయారంటే అది పోలీసుల అసమర్థత అని నాకు అనిపిస్తోంది.
లేదంటే పోలీసులు తలుచుకుంటే ఎంత పెద్ద నేరస్తులైనా క్షణాలు పట్టుకోగలుగుతారు. మరి వీళ్ళిద్దరూ హత్యలు చేసి 46-47 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పతనమా, పోలీసుల అసమర్థత అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. కానీ పోలీసులు చెప్పింది ఏంటంటే వీడు సౌత్ ఇండియన్ సినిమాలు చూసి ఆ ట్రిక్కులు జిమ్మిక్కులు ప్లే చేస్తున్నాడని. సరే, వీళ్ళిద్దరూ రకరకాల ప్రదేశాల్లో లాడ్జిలో అక్కడే కొట్టినారు. ముందుగా పోలీసులు చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరి దగ్గర 1,50,000-2 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు ఖర్చు అయ్యే వరకు అక్కడెక్కడ తిరుగుతారు, డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళే తిరిగి వస్తారన్న ధీమాతో పోలీసులు ఉన్నారు. మరి 46 రోజులు అవుతున్నాయి, ఇంతవరకు వాళ్ళు తిరిగి రాలేదు. ఈ డబ్బులు వీళ్ళ దగ్గర మరి 1,50,000-2 లక్షల రూపాయలు అన్నది ఇప్పటికే అయిపోయి ఉంటాయి. ఆ డెబిట్ కార్డు నుంచి, క్రెడిట్ కార్డు నుంచి తండ్రి ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా డ్రా చేశారు. పోనీ పెద్ద మొత్తంలో ఉందా అంటే అది కూడా లేదు, చాలా చిన్న మొత్తంలో ఉంది. ఈ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడ తిరుగుతారు, ఏముంటారు అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. పైగా పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే వీళ్ళ లాస్ట్ లొకేషన్ బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర దొరికింది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే అంతకు ముందు లొకేషన్ నేపాల్ సరిహద్దుల్లో దొరికింది. అంటే ఈ ముకుల్ అన్నవాడు బంగ్లాదేశ్ లేదా నేపాల్ పారిపోవడానికి స్కెచ్ వేసుకున్నాడు. నేపాల్ వెళ్ళిపోవడం చాలా ఈజీ, ఎందుకంటే పాస్పోర్టు, వీసా ఇవేమీ అవసరం లేదు. బంగ్లాదేశ్కి కొద్దిగా కష్టం ఉండొచ్చు. మరి ఈ లొకేషన్, వీళ్ళిద్దరు లొకేషన్ బంగ్లాదేశ్, అంతకుముందు నేపాల్లో దొరికింది. మరి వీళ్ళు ఇప్పటికే నేపాల్ పారిపోయారా, బంగ్లాదేశ్ పారిపోయారా అన్న వివరాలు ఇప్పటికీ పోలీసుల దగ్గర లేవు. ఇంతవరకు ఏమీ దొరకలేదు. ఒకవేళ ఆ దేశాలకి పారిపోయారంటే ఇక పట్టుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన దేశంలోనే దాదాపు 5-6 రాష్ట్రాలు తిరుగుతూ 45 రోజుల పాటు పట్టుకోలేకపోయారంటే ఇక వేరే దేశానికి పారిపోతే ఇంకొద్దిగా కష్టమవుతుంది. నాకున్న డౌట్ ఏంటంటే వేరే దేశానికి వీళ్ళు పారిపోయినా ఎంతకాలమని వీళ్ళు బతకగలుగుతారు? వీళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఏం చేసుకుని వీళ్ళు బతుకుతారు? ఈ ముకులన్నవాడు ఆ బాలికని ఎలా పోషిస్తాడు, ఏం పని చేస్తాడు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. వేరే దేశంకి వెళ్ళిపోతే అక్కడ ఎలా బతుకుతాడని. సరే, ఎంతకాలం బతుకుతాడు? ఎప్పుడో ఒకప్పుడు పోలీసులకి చిక్కక తప్పదు. చిక్కిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తారా అంటే లేదు కదా. ఇద్దరిని హత్య చేశారు, డబుల్ మర్డర్. ఈ ముకులన్న వాడికి ఉరి శిక్ష లేదా జీవితాంతం జైలు శిక్ష పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఈ బాలిక మైనర్ కాబట్టి తక్కువ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటన్నది వీళ్ళిద్దరూ పట్టుబడితే కానీ పోలీసులు వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే విచారణ జరిగి ఏం శిక్షలు విధిస్తారన్నది తర్వాత సంగతి. కానీ ముందర వీళ్ళిద్దరూ పోలీసులకి దొరకాలి కదా. 46-47 రోజులవుతున్నా ఇంతవరకు వీళ్ళిద్దరూ పోలీసులకు పట్టుబడలేదు. చూస్తేనేమో ఆఫ్టర్ ఆల్ వీడి వయసు 21 సంవత్సరాలు, ఆ బాలిక వయస్సు 16 సంవత్సరాలు. వీళ్ళకి ఇంతకుముందు ఎటువంటి క్రిమినల్ చరిత్ర లేదు, క్రిమినల్సు కారు. మరి అటువంటిది వీళ్ళిద్దరూ ఇన్ని రోజుల పాటు పోలీసులు తప్పించుకు తిరుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పతనమా లేకపోతే పోలీసుల చేతగానితనమా అన్నది మనం ఆలోచించుకోవాలి. వీళ్ళిద్దరూ పట్టుబడిన తర్వాత అసలు ఎందుకు హత్య చేశారు ఏంటన్న వివరాలు వెల్లడి కావాల్సింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఓకే. వీళ్ళిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు, ఓకే. వీళ్ళిద్దరూ హత్యలు చేసి పారిపోవాల్సిన అవసరం ఉంది. హత్యలు చేయకుండా వీళ్ళిద్దరూ పారిపోండి, కలిసి జీవించండి, పోలీసులు ఇలాగే వెతుకుతూ ఉంటారు. ఇద్దరిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఎంత పిచ్చి పని చేశారు? రేపొద్దున పోలీసులు పట్టుబడితే ఏమన్నా కలిసి జీవిస్తారా? వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఈ పిల్ల, ఈ పాప ఎందుకంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంది, మైనరు, మేజర్ కూడా కాలేదు. మరి దొరికిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది మరి అప్పుడు ఆలోచించుకోలేదా? ఇన్ని క్రిమినల్ తెలివితేటలు ఉన్న ఈ ముకులన్నవాడు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది హత్య చేసిన తర్వాత అన్నది మరి ఆలోచించుకోలేదా లేదా అన్నది పోలీసులకి పట్టుబడితే కానీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మనకు అందరికీ తెలుస్తుంది. వాళ్ళిద్దరూ పోలీసులు పట్టుబడే వరకు వెయిట్ చేయక తప్పదు. మరి ఎప్పటికి పట్టుబడతారు ఏంటి అన్న సంగతి పోలీసులకే తెలియాలి. పట్టుబడిన తర్వాత కథ బయటకు వచ్చిన తర్వాత ఆ అప్డేట్స్ కూడా మీకు తప్పకుండా అందిస్తాను. మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.